జంగారెడ్గూడెం పట్టణాన్ని పర్యాటక హబ్గా అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అదేవిధంగా జంగారెడ్గూడెంను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జంగారెడ్గూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో కాసర నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, చిలుకూరి ఝాన్సీ లక్ష్మీరాణి రెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 నియోజకవర్గాల వాలీబాల్ పోటీలను శనివారం మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను జంగారెడ్గూడెం పట్టణానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ చిన్నతనంలోనే రాజమండ్రిలో స్థిరపడ్డానని అన్నారు. మంత్రి హోదాలో తన స్వస్థలానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. చిన్న గ్రామంలో ఉండే జంగారెడ్గూడెం నేడు ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు కావలసిన మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని, దీనికోసం త్వరలోనే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో స్థానిక శాసనసభ్యులతో కలిసి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా జంగారెడ్గూడెంని కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, అవకాశం వస్తే దీనికోసం తన నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తానని పేర్కొన్నారు. అనంతరం మంత్రి దుర్గేష్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి కరాటం సాయి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు పరిమి సత్తిపండు, ట్రస్ట్ చైర్మన్ కాసర నర్సిరెడ్డి, కార్యదర్శి తిప్పాబొట్ల రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎండి మౌలా తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ క్రీడలకి కళలకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా పర్యాటక రంగానికి ఇస్తున్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి జంగారెడ్గూడెం పరిసర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులందరినీ కలుపుకుని ఈ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయొచ్చు, ఓ పక్కన అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మధ్యాంజనేయ స్వామి టెంపుల్ గాని, అదేవిధంగా పారిజాతగిరి గాని, గుబ్బలమంగమ్మ టెంపుల్ గాని, ఇంకా అనేక టెంపుల్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రకాలవ, అదే దాని పక్కన ఉన్నటువంటి ఇతర ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతాలు, వీటన్నిటిని కలుపుకుని దీన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉంటాయో చూసి తప్పనిసరిగా దాన్ని ఒక కార్యాచరణలో తీసుకురావడానికి కూడా మా శాఖ తరపున నేను ప్రయత్నిస్తాననేటువంటి మాటని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరో పక్కన నర్సిరెడ్డి గారు చెప్పారు, ఒక 1000 గజాలు ఒక కళాక్షేత్రాన్ని ఏర్పరచడానికి వారు ముందుకొచ్చారు. దాంట్లో కూడా ఏ రకమైనటువంటి నిర్మాణం చేపట్టాలి, ఏ రకంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టి అతి త్వరలోనే ఈ ప్రాంతానికి, చిన్నప్పుడు తిరిగినటువంటి ఈ ప్రాంతానికి, మా తాతగారు డాక్టర్ మేడా రంగప్రసాదరావు గారు ఎన్నో సేవలు అందించినటువంటి ఈ ప్రాంతానికి తప్పనిసరిగా నేను కూడా నాకు చేతనైన సహకారాన్ని అందిస్తాననేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాల ఏర్పాటు జరిగిపోయింది. దీని మీద ఇంకా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టే ఉద్దేశంలో ఇంకా ప్రభుత్వం లేదు. కాకపోతే త్వరలోనే డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి మనకి 29, 26 నుంచి కూడా దాని ప్రక్రియ ప్రారంభమవుద్ది. కాబట్టి దాంట్లో భాగంగా నా ఉద్దేశం ఏంటంటే జంగారెడ్గూడెం లాంటి ఇంత అభివృద్ధి చెందిన ఈ ప్రాంతానికి జంగారెడ్గూడెం పేరు మీద నియోజకవర్గం లేకపోవడం అనేది ఒక లోపంగానే కనపడుతుంది నాకు. దాన్ని సరిదిద్దడానికి రేపు జరిగేటువంటి డీలిమిటేషన్లో తప్పనిసరిగా ఒక ప్రత్యేకతను తీసుకుంటాం అన్నట్టు.